మీరు చెప్పండి, అంటే తెలంగాణలో ఇప్పుడు కొంతమంది బడుగు బలహీన వర్గాలకి ఒక వేదిక, ఒక రాజకీయ పార్టీ కూడా రాబోతున్నది అనేటువంటిది ఒకటి వినపడుతుంది. అటువంటి అవసరం ఉందంటారా? ముఖ్యంగా కోదండరామ్ గారి నేతృత్వంలో ఒక పార్టీ రావాలని కొంతమంది, అంటే ఆయన అగ్రకులస్తుడు, ఆయన కింద మేము పనిచేయము, మాకు వేరే పార్టీ కావాలని మరికొంతమంది, ఇట్లాంటి వాదనలు రకరకాలుగా ఉన్నాయి. అసలు ఒక కొత్త పార్టీ ఆలోచన కానివ్వండి, అవసరం కానీ ఉందంటారా? నాకు తెలిసినంతవరకైతే ఈ రాష్ట్రానికి కొత్త పార్టీలు అవసరం లేదు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల యొక్క ఆకాంక్షలను ప్రస్ఫుటంగా ప్రతిబింబ చేస్తున్న పార్టీ, చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఏ బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, ఇలాంటి నేషనలైజేషన్ బ్యాంక్స్ కానివ్వండి, ల్యాండ్ సీలింగ్ కానివ్వండి, ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక చిత్తశుద్ధితోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోని ముందుకు పోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సరే, ఒడిదొడుకులు అనేది సహజం, వాళ్ళు ఉండొచ్చు, రేపు పోవచ్చు, ఆ ఒడిదొడుకులు అనేది సహజం. అంత మాత్రాన పార్టీలు వచ్చినంత మాత్రాన ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయని కూడా తప్పదు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆకాంక్షలు ఏం నెరవేరినాయి? తెలంగాణ రాష్ట్రం రాగానే, ప్రాంతీయ పార్టీ రాగానే, తెలంగాణ రాష్ట్రం రాగానే ఆకాంక్షలు ఏ విధంగా నెరవేరినాయి? తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కంటి నిండా నిద్రపోతారు, కడుపు నిండా తింటారు? అంటే అసలు రాష్ట్రం రావడం, రైతుల ఆత్మహత్యలు ఆగినాయి. అట్లా ఒకటి చెప్పండి మీరు, అంటే తెలంగాణ రావడం మేలు జరిగిందంటారా, రాకుండా ఉంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం ఇది? నేను తెలంగాణ వాదిగా తెలంగాణ రాష్ట్రంలో నేను కోరుకుంటున్నాను, కావాలి, వచ్చింది. కానీ దాన్ని పరిపాలించే పాలకులు ఆ ప్రజల అభిష్టానానికి అనుగుణంగా పాలించాలి కదా. వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉండాలి కదా. ఆ ఆకాంక్షలు కాకుండా వ్యక్తిగత ఆకాంక్షలు కాదు కదా కావాల్సింది. తెలంగాణ 3 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోవాలి, వ్యక్తిగత ఆకాంక్షలు కాదు. ఇక్కడ నేను ఉద్యమం చేసినా, నేను ముందున్నా కాబట్టి నా ఆకాంక్షనే ప్రజల ఆకాంక్ష అనుకుంటే తప్పది. అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో గద్దర్ గారు ఒక పార్టీ పెడతామనేటువంటిది ఒకటి వినపడుతుందండి. తర్వాత కొంతమంది బీసీ నాయకులు కూడా కొంతమంది ఒక పార్టీ ఆలోచన చేస్తున్నారు. సో అంటే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. నేను అనుకుంటా కులాల పేరు మీద వాటి మీద పార్టీలు ఎక్కడ కూడా నడవలేదని నేను అనుకుంటా చరిత్రలో. సరే, పార్టీలు పెట్టుకుంటారు, నడిపిస్తారు, వాళ్ళ యొక్క భావజాలాన్ని కానివ్వండి, వాళ్ళ యొక్క సిద్ధాంతాలను కానివ్వండి చెప్పుకుంటూ ప్రజలు వెళ్ళిపోతారు. ప్రజలు దేన్ని ఆదరిస్తారనేది ప్రజల యొక్క ఇష్టం. ఏ పార్టీ మీద నమ్మకం ఉంటుందో, ఏ పార్టీ వాళ్ళ అనుగుణంగా పనిచేస్తుందని భావిస్తారో ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు. ఇలా గద్దర్ గారు పెట్టినా, గద్దరు ఇలా సమాజ శ్రేష్ఠ కోరేవాడే. కోదండరామ్ గారైనా తెలంగాణ సమాజాన్ని యొక్క శ్రేష్ఠ కోరేవాడే. ఇంకెవరు పెట్టినా కానీ తెలంగాణ సమాజం యొక్క శ్రేష్ఠ కోరేవారే. అల్టిమేట్గా అందరూ కూడా తెలంగాణ ప్రజల శ్రేష్ఠ కోరేవారే. కానీ ప్రజలు ఎవరిని అధికారంలో తీస్తే మా శ్రేయస్సును కరెక్ట్గా ప్రస్ఫుటింపజేస్తారో ఆ పార్టీని ఎన్నుకుంటారు తప్ప ఇలా ఏదో పార్టీ వచ్చిందని చెప్పి ప్రజలు అంత ఈజీగా పోతారని నేను అనుకోవట్లేదు. సో అంటే అటువంటి అవకాశం లేదంటారా? కొత్త పార్టీలు రావాల్సిన రాజకీయ శూన్యత మాత్రం ఉందని నేను అనుకోవట్లేదండి. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని మాత్రం నేను భావించట్లే. సరే, ఒక్కొక్కరి భావన ఒకటి, వారికి ఉండే ఆలోచన శక్తి, వారికి ఉండే పరిజ్ఞానం, వారికి ఉండే అవగాహన బట్టి వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ధీటైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. ఆ పార్టీ ప్రజలకు అనేకమైన సేవలు చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఇలా కొత్త పార్టీ వచ్చి ఇలా ఈ షార్ట్ స్పాన్లో ఏదో చేస్తారని చెప్పి, సరే వ్యక్తిగతంగా పార్టీ పెట్టినప్పుడు ఆ వ్యక్తులు ఎవరో ఒకరు ఇద్దరు పోటీ చేస్తే ఆ 1-2 సీట్లు గెలవచ్చు. కానీ ఏదో స్వీప్ చేసి మొత్తం అది చేసి శూన్యత, ఆ వ్యక్తి ఇక్కడ రాజకీయ శూన్యత ఉంది కాబట్టి ఆ పార్టీలు అటువంటి అవకాశం లేదని నేను అనుకుంటున్నాను.